40 ఏళ్లు ఒక వ్యూహానికి, 40 ఏళ్లు ఒక విజన్కు, 40 ఏళ్లు ఒక ముందు చూపుకి. అవును, 40 ఏళ్లు చంద్రబాబు రాజకీయ ప్రస్థానం వయసు. అభివృద్ధి అనే పదానికి పర్యాయపదంగా మారిన నాయకుడి అనుభవం అది. సరిగ్గా 40 ఏళ్ల క్రితం సరికొత్త రాజకీయానికి నాంది పడింది. 1978 ఫిబ్రవరి 27 రాజకీయాల్లోకి అపర చాణక్యుడు అడుగుపెట్టిన రోజది. ఈ సందర్భంగా మహా ప్రకటన చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. 40 ఏళ్ల క్రితం రాజకీయ అనుభవం లేదు, భారీ స్థాయిలో పలుకుబడి లేదు. సొంత కాళ్లపై ఇంటింటికి తిరిగి శ్రమించి చేసిన ప్రచారం ఫలితం ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది? అందరిలోనూ ఒకటే ఉత్కంఠ, అభ్యర్థిలో తప్ప. ఆయనే చంద్రబాబు నాయుడు. జనతా పార్టీకి చంద్రగిరి కంచుకోట. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంగర పట్టాభి చౌదరి పలుకుబడి ప్రాబల్యం ఉన్న మనిషి. ఇటువైపు చంద్రబాబు తొలిసారి ఎన్నికల్లో పోటీ, 26 ఏళ్ల ప్రాయం. 1978లో ఎమ్మెల్యేగా నిలిచి గెలిచేందుకు అంతకు 2 ఏళ్ల ముందే చంద్రబాబు నిర్ణయించుకున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. అప్పటికి ఆయన ఎస్వి యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్. తన మిత్రులు, సహ విద్యార్థులు 100 మందితో ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేశారు. వారంతా చంద్రగిరి నియోజకవర్గంలో ఊరూరుకు తిరిగారు. పక్కా ప్లాన్తో ప్రచారం చేశారు. చివరకు ఆయన వేసిన లెక్కలు నిజమయ్యాయి. ఎన్నికల్లో విజయం సాధించి కొత్త చరిత్ర సృష్టించారు చంద్రబాబు. అప్పటి వరకు ఒక యూనివర్సిటీకి మాత్రమే తెలిసిన అతని పేరు నేడు యూనివర్సల్ గా మారుమోగిపోతోంది. ఆ తర్వాత జరిగిన మలిదఫా ఎన్నికల్లో ఓటమి చవిచూసిన చంద్రబాబు ఆ తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరిపోయారు. అనంతరం తన నియోజకవర్గాన్ని వదిలేసి తన సొంత జిల్లా చిత్తూరులోనే ఓ మూలగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న చంద్రబాబుకు టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుతో పరిచయం ఏర్పడగా, ఆ పరిచయం ఎన్టీఆర్ తన కూతురు భువనేశ్వరిని చంద్రబాబుకిచ్చి పెళ్లి చేసేదాకా వెళ్ళింది. ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు చంద్రబాబు ప్రయాణం అంత సులువుగా జరగలేదు. ప్రతి ప్రయాణంలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు, మాటలు అనిపించుకున్నారు. పార్టీని కాపాడుకునేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో అటు పార్టీ, ఇటు అధికార బాధ్యతలు అందుకున్నారు. ఎన్టీఆర్ పాలనను తలపిస్తూనే తనదైన ముద్ర వేసుకోగలిగారు. పాలనను పరుగులు పెట్టించారు, ప్రజలకు చేరువయ్యేలా చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకున్నారు, టెక్నాలజీని ప్రజలకు పరిచయం చేశారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన అంటూ అభివృద్ధి రాజకీయాలను పరిచయం చేశారు. భారత ఐటీ రంగంలో నేడు హైదరాబాద్కు ఇంత పేరొచ్చిందంటే కారణం ఆయన ముందు చూపే. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారడంలో బాబు కృషి అమోఘం. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ బాబు హయాంలోనే హైదరాబాద్కు వచ్చి ఆయన చేసిన అభివృద్ధిని అభినందించారు. బ్రిటన్ ప్రధానిగా టోనీ బ్లెయిర్ కూడా బాబు ముందు చూపు చూసి ముచ్చటపడ్డారు. ఇక విద్యుత్ రంగంలో సంస్కరణలపై విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా అమలు చేశారు. దాని ఫలితాలను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కళ్ల చూస్తున్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాబు వెనక్కి తగ్గరు అన్నదానికి ఇదే నిదర్శనం. అప్పట్లో విద్యుత్ సంస్కరణలపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. అయినప్పటికీ బాబు ముందు చూపుతో వ్యవహరించి వెనక్కి తగ్గలేదు. ఇలా ప్రతి స్థాయిలోనూ చంద్రబాబు స్థితప్రజ్ఞతతో వ్యవహరించారు. ఐటీ ఫలాలను ఆయన ముందే ఊహించారు కాబట్టి దానికి ఆ రోజుల్లో అంత ప్రాధాన్యత ఇచ్చారు. నాడు సీఎంగా బాబు తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ఇవాళ హైదరాబాద్లో ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు కొలువుతీరాయి. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం కేటీఆర్ కూడా చెప్పారు. ప్రపంచంలో ఐటీ హబ్గా హైదరాబాద్ను నిలపడంలో చంద్రబాబు కృషి అమోఘమని, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్కు రావటంలో నా కృషి ఏమీ లేదు, ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుందని చెప్పారు. 17 ఏళ్లలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి గొప్ప సంస్థలు భాగ్యనగరానికి వచ్చాయంటే అందులో చంద్రబాబు పాత్ర ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నేడు టీడీపీ ఉందంటే అది చంద్రబాబు వల్లనే. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. అత్యధిక కాలం విపక్ష నేతగా కూడా బాబు రికార్డు సృష్టించారు. 2004 నుంచి 2014 వరకు విపక్ష నేతగా ఉన్న బాబు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో అవినీతిని ప్రజల ముందు ఉంచారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు. రాజకీయాల్లో తనకు బద్ధ విరోధిగా బాబును భావించిన రాజశేఖర్ రెడ్డి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. నిండు సభ సాక్షిగా చంద్రబాబు తల్లిగారిని అవమానించినా బాబు ఏనాడూ సంయమనం కోల్పోలేదు. హుందాగానే బదులిచ్చారు. చెయ్యి నరికేస్తానని రోసయ్య రెచ్చగొట్టేలా మాట్లాడినా సంయమనం కోల్పోలేదు. ఇక చంద్రబాబు అవినీతి అంటూ కాంగ్రెస్ ఆరోపణలకు లెక్కలేదు. 2 ఎకరాలు 2,000 కోట్లు అంటూ మాట్లాడారు. కేసులు వేశారు, కోర్టులెక్కారు. చివరకు న్యాయస్థానాలతో చివాట్లు తిన్నారు. ఏ ఒక్క ఆరోపణలను కూడా నిరూపించలేకపోయారు. అటు రాజకీయంగా ఇటు న్యాయస్థానాల్లోనూ బాబును ఎదుర్కోలేక సరికొత్త స్కెచ్ వేశారు కాంగ్రెస్ నాయకులు. బాబు బలంగా ఉంటే ఏ రోజుకైనా ప్రమాదమని భావించి పార్టీలోని కింద స్థాయి నేతలను భయపెట్టే ప్రయత్నాలు చేశారు. టీడీపీ కార్యకర్తలే టార్గెట్గా హత్యా రాజకీయాలు మొదలుపెట్టారు. పరిటాల రవిని పొట్టన పెట్టుకున్నారు. రాయలసీమలో పార్టీ నాయకుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీశారు అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి. టీడీపీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. 2009లో బాబు అధికారంలోకి వస్తే తమకు మనుగడ ఉండదని భావించిన రాజశేఖర్ రెడ్డి తన వ్యూహాలతో రాజకీయ డ్రామా ఆడారు. అప్పుడున్న పరిస్థితులను ఆసరాగా చేసుకుని తెర వెనుక మంత్రాంగం నడిపారు. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే రాయలసీమకు వెళ్లి హైదరాబాద్ వెళ్లాలంటే పాస్పోర్ట్ ఉండాలా అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సెంటిమెంట్ను వాడుకున్నారు. తీరా 2009 నాటికి టీడీపీ పుంజుకున్నప్పటికీ అధికారంలోకి రాలేకపోయింది. అయినప్పటికీ బాబు ఏనాడూ అధికారమే పరమావధిగా రాజకీయాలు చేయలేదు. ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమం, ఆంధ్రాలో ఆందోళనల సమయంలోనూ బ్యాలెన్స్డ్ గా వ్యవహరించారు. తెలంగాణ పోరాటానికి మద్దతు తెలుపుతూనే ఆంధ్రకు న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా విభజిత ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించే నాయకుడు బాబు అని నమ్మారు. ఓటేసి గెలిపించారు. ఇలా రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు చంద్రబాబు. ఒక దశలో జాతీయ రాజకీయాలను సైతం శాసించే స్థాయికి ఎదిగారు. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చంద్రబాబును ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుంటోందంటే అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో నేతలను ఏకం చేసే సత్తా బాబుకు ఉందనే విషయం అందరికీ తెలుసు. సర్వేలు, లెక్కలు, వ్యూహాలు, అమలు, ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇది ఇప్పటి సంగతి కాదు. 40 ఏళ్ల క్రితం తొలిసారి చంద్రగిరి బరిలో దిగినప్పటి నుంచి ఇదే విధానం. తొలి ఎన్నికల్లోనే ఆయన కొత్త రాజకీయాల్ని ప్రజలకు పరిచయం చేశారు. ఇక రాజకీయాలు పక్కన పెట్టి ఆయన ఎదిగిన తీరు, ఆయన ఫోకస్, ఆయన కమిట్మెంట్ ఎంత చెప్పినా తక్కువే. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా విశ్రమించకుండా పోరాడుతోన్న యోధుడు. ముఖంలో మచ్చుకైనా కనిపించని అలసట. 24 గంటల పాటు అలుపెరుగక పనిచేసిన చెరగని చిరునవ్వు. వ్యూహాల్లో రాజకీయ చతురత. అభివృద్ధి కోసం మాట్లాడితే ఆర్థికవేత్తలే అవాక్కయ్యేంత ఘనత. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు, రాష్ట్ర నిర్మాణానికి రాళ్లెత్తుతోన్న కూలి ఆయన. అనుక్షణం కష్టపడుతున్నా, విపక్షాలు రాళ్లు రువ్వుతున్నా వాటిని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందడుగేస్తున్న మహోన్నత నాయకుడు. ప్రస్తుతం చంద్రబాబు వయసు 66 ఏళ్లు. జననేతగా ఆయన వయసు 40 ఏళ్లు. అయినా 40 ఏళ్ల క్రితం ఉన్న అదే ఉత్సాహం, అదే పోరాటం, అదే కష్టపడే మనస్తత్వం. ఈ రోజుకి ఆయన స్పీడ్కి తగ్గట్టు పరిగెత్తటం 40 ఏళ్ల వయసులో ఉన్న వారికి కూడా సాధ్యపడడం లేదు. పలుమార్లు బాబు తనయుడు లోకేష్ కూడా ఈ విషయాన్ని పలు వేదికలపై ప్రస్తావించారు కూడా. ఇక గవర్నర్ నరసింహన్ అయితే రోజుకి 28 గంటలున్నా బాబుకు సరిపోదు అని కితాబిచ్చారు. మొన్నటికి మొన్న ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కూడా చంద్రబాబు దూరదృష్టిని అభినందించకుండా ఉండలేకపోయారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అన్ని రాష్ట్రాలకు ఆర్టీజీఎస్ ను చూపించాలని, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఆర్టీజీఎస్ లేదని కితాబిచ్చారు. డేటా వాడకంలో తమ కంటే బాబు ఎంతో ముందున్నారని అన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సైతం ఇలాంటి సెంటర్ కేంద్ర స్థాయిలో ఉండాలన్నారు. ప్రధాని మోదీకి దీన్ని చూపించాలని సూచించారు. ఇక ఐటీకి ఐపీ అడ్రస్ లాంటి బిల్ గేట్స్ సైతం అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే రోజు ఇంకెంతో దూరంలో లేదని కొనియాడారు. వ్యక్తి తలుచుకుంటే వ్యవస్థని మార్చగలడు, లేదా తానే ఒక వ్యవస్థగా మారగలడు. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ చంద్రబాబే. విభజనతో కుదేలైన ఏపీని గట్టెక్కించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఏపీకి బాబు బ్రాండ్ ఉండడం కలిసొచ్చే విషయం. అందుకే ప్రపంచంలో బాబు ఏ దేశానికి వెళ్లినా పెట్టుబడుల వరద పారుతోంది. మొన్నటికి మొన్న గడ్డకట్టే చలిలో జరిగిన దావోస్ సదస్సులోనూ
చంద్రబాబు బృందం పెట్టుబడుల వేట సాగించింది. పలువురు వ్యాపారవేత్తలు సైతం బాబు కమిట్మెంట్ కు కంగ్రాట్స్ చెప్పారు. అమరావతిని అంతర్జాతీయ నగరంగా మార్చేందుకు ఆయన వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఈ విషయం రాజధాని డిజైన్లను చూస్తేనే అర్థమవుతుంది. అందుకే భిన్న రంగాల ప్రముఖులు సైతం బాబు దార్శనికతను కొనియాడకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా కమల్ చంద్రబాబు తన హీరోగా అభివర్ణించారు. ఆయన విజన్ అద్భుతమని కితాబిచ్చారు. ఏపీ సీఎం తనకు ఫోన్ చేశారని, ప్రజలకేం చేయాలనే విషయాలపై సలహాలిచ్చినట్టు చెప్పుకొచ్చారు. మలయాళీ స్టార్ సురేష్ గోపి, తమిళ్ హీరో సూర్య ఏపీని గట్టెక్కించడానికి ఆయన పడుతున్న కష్టానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. బాబు ప్రస్థానం నేటి నాయకులకు ఒక థీసిస్ అవుతుందని అనటంలో సందేహం లేదు. రాజకీయ దురంధరుడిగా, అపర చాణక్యుడిగా, నిరంతర విద్యార్థిగా సాగిన ఆయన జీవితం ఆదర్శం. సంక్షోభాలనే అవకాశాలుగా మలుచుకుని ఎదుగుతోన్న తీరు యువతకు స్ఫూర్తి సంతకం. అందుకే బాబు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా ఆయన మహాప్రకటన చేసే అవకాశం ఉంది. తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, పోరాటాలు, మలుపులు, గెలుపులు అన్నీ ఆయన గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే ఊపులో ఆ విశేషాలన్నీ ఓ సంకలనంగా కూడా తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాల్యం నుంచి బాబులో ఉన్న నాయకత్వ లక్షణాలతో పాటు వర్సిటీ స్థాయిలో సాధించిన విజయాలు, అటు తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో నిరంతర క్రియాశీలక పాత్ర వరకు అన్ని ఘట్టాలు ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవటం లేదు. ఆ మాటకొస్తే బాబు ఎప్పుడూ వ్యక్తిగత ప్రత్యేకతల్ని గొప్పగా చెప్పుకోవటం కానీ, సెలబ్రేట్ చేసుకోవటం కానీ ఉండదు. కాకపోతే ఇది విషయమని నలుగురితో పంచుకున్నట్టుగా మాత్రమే చెబుతారు. అయితే ఈ 40 ఏళ్ల కాలంలో ఎన్నో పోరాటాలు చేశారు, పరిణామాలు చూశారు, మార్పులు చేర్పులకి కారకుడిగా ఉన్నారు, నాయకత్వం వహించారు. అక్షరాల అది నిజం. ఇన్నేళ్ల రాజకీయం తర్వాత తన ముందు ఉన్నది 2 లక్ష్యాలు అంటున్నారు చంద్రబాబు. ఒకటి ఏపీ పునర్నిర్మాణం, రెండోది 5 నదుల అనుసంధానం, అదే మహాసంగమం అంటున్నారు. కృష్ణా గోదావరిని కలిపి బెజవాడలో పవిత్ర సంగమం ఏర్పాటు చేసినట్టే పెన్నా గోదావరి అనుసంధానంతో మహో సంగమం రూపుదాల్చాలి అన్నది తన కోరిక అంటున్నారు. బహుశా అదే ప్రకటన ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంత సుదీర్ఘ అనుభవం ద్వారా ఏపీని నిలబెడతానని, శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఏపీ తలెత్తుకునేలా చేస్తాను అనే సంకల్పం ఆయన తీసుకోబోతున్నారు. రాజధాని లేని రాష్ట్రం నుంచి దేశంలోనే అభివృద్ధికి ఏపీ రాజధానిగా అవతరించాలి అన్నది తన ఆశయం అంటున్న బాబుకి శుభాకాంక్షలు. సెలవే లేని సేవకుడు, పనిలో పరుగే తీరికగా భావించే నాయకుడు, పోరాటాలనే వేడుకలా చేసుకుంటోన్న నవ్యాంధ్ర సైనికుడు. 40 ఏళ్లు కాదు, క్రియాశీలక రాజకీయాల్లోనే షష్టి పూర్తి కూడా చేసుకోవాలని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.